హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో ఒక మంచి బొబ్బాయి కర్రీ చేస్తున్నాను అనమాట. వెజిటేరియన్కి మంచి కర్రీ ఇది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ముగ్గుని బొబ్బాస్కాయ తినడమే కాదు, ఇలా పచ్చిది కూడా తినడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నమాట. మా చెట్టుదండి, ఒక కాయ తీసుకుని చక్కగా ఇలా కట్ చేశాను. ఈ పచ్చి బొబ్బాస్కాయ అప్పటికప్పుడు కోసింది కాబట్టి పాలు అనేది ఎక్కువగా వస్తాయి. దానివల్ల ఎఫెక్ట్ ఏముండదు, కానీ ఆ పాలు అనేది తీసేయడం కొరకు ముచ్చుకు కోసి ఒక 1 minute 2 minutes పక్కన పెడితే ఆ పాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. తర్వాత చక్కగా ఫీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. సేమ్ ఆనపకాయ ముక్కలు కోసినట్టుగా చిన్నగా కట్ చేసుకోవడమే. తర్వాత వచ్చేసి కూర కూడా చాలా సింపుల్గా చెప్తాను. 2 types చేయొచ్చు. ఫస్ట్ చెప్పేస్తాను, చాలా ఈజీ అన్నమాట ఇది. బాండి పెట్టేసుకుని ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 3 ఎండుమిర్చి, ఒక కరివేపాకు రెమ్మలు 2 వేసేసుకుని చక్కగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చి బొబ్బాస్కాయ హెల్త్కి చాలా మంచిదండి. ముగ్గింది ఎలా అయితే మంచిదో అలా పచ్చిది కూడా మంచిదే. కాకపోతే ఏంటంటే ఇది షుగర్ పేషెంట్లు గట్టా చక్కగా తినేవచ్చు. కాకపోతే ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు, ఇంకా లేడీస్కి మెన్సెస్ టైంలోనే తినకూడదు అనమాట. తర్వాత ఎవరైనా తినొచ్చండి. వీళ్ళిద్దరూ మాత్రం కంపల్సరీ స్కిప్ చేయాలి. ఉల్లిపాయలు అయితే మాత్రం మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. నేను ఒక కాయ మీడియం సైజ్ తీసుకున్నాను కాబట్టి దీనికి వచ్చేసి ఒక 2 ఉల్లిపాయలు అనమాట ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి సిల్కులుగా కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట. బాగా ఫ్రై అయితే కూర చాలా బాగుంటుందండి. వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి వచ్చేసి బొబ్బాస్కాయ ముక్కలు అనమాట. నేను వాటర్లో వేసి ఒక 2 minutes అనేది ఉంచాను. ఎందుకంటే నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకొచ్చింది కాబట్టి వాటర్లో ఒక 2 minutes ఉంచామనుకోండి, దానికి ఉన్న పాలు అవన్నీ కూడా వాటర్ అనేది అబ్జర్వ్ చేసేసి చక్కగా వెంటనే కర్రీ చేసుకోవడానికి బాగుంటుంది. లేదు అనుకుంటే మనం ఒక రోజు 2 రోజులు పక్కన పెట్టుకుని కూడా ఈ పచ్చి బొబ్బాస్కాయ కూర అనేది వండుకోవచ్చు. అప్పుడైతే ఇలా వాటర్లో వేయవసరం లేదు. చక్కగా ఇలా అనపకాయ ముక్కలా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్న ఈ బొబ్బాస్కాయని ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయల్లో ఈ బొబ్బాస్కాయ ముక్కలు అనేది యాడ్ చేసేయాలి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇవి ఆయిల్లో మగ్గిపోవడానికి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టేస్తాను అనమాట. ఇలా మూత పెట్టి ఒక 10 minutes మగ్గబెట్టాను. 10 minutes మగ్గేటప్పటికి వాటర్ అనేది రిలీజ్ అయ్యి చక్కగా మగ్గడం మొదలుపెట్టింది. తర్వాత వచ్చేసేమండి బాగా కలుపుకొని ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకున్నాను. ముక్క ఇంకా ఉడకలేదనేసి మరలా మూత పెట్టి ఇంకొక 5 minutes సిమ్లో పెట్టాను అనమాట. ముందు మీడియంలో పెట్టాను, తర్వాత వచ్చేసేమండి సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టి మగ్గబెట్టడం వల్ల ఏంటంటే ఈ ముక్కలు అనేది త్వరగా ఉడికాయి. ఇలా ఆయిల్లో ఉడికిపోతే సరిపోద్ది అనమాట. వేరేగా వాటర్ వేసి ఉడకబెట్టక్కర్లేదు, లేదా ఉడకబెట్టేసి వాటర్ వంచేసి తర్వాత కూర అనేది చేసుకోక్కర్లేదు. అలా చేస్తే ఈ కాయలో ఉన్న విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మనకి ఏమీ దొరకవు అనమాట. ఏదైనా మనం ఇలా ఆయిల్లో మగ్గబెట్టుకుని వండుకుంటే పూర్తిగా కాయలో ఏదైతే మనకి ఉంటాయో విటమిన్స్ అవన్నీ కూడా చక్కగా మనకి ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా వాటర్ వేసి వార్చేసండి, ఇలా మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఎంతో గట్టిగా కనిపిస్తుంది పైకి ఏ కాయగూర అయినా సరే, కానీ అది వాటర్ ఎక్కువతో ఉంటుంది. వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనకి సిమ్లో పట్టి ఉడకబెడితేనే ఉడికిపోతుంది అనమాట. కాకపోతే కొంచెం టైం పడుతుంది. చక్కగా ఇలా చూడండి, ముక్క అయితే ఉడికిపోయింది కదా. ఇలా సిమ్లోనే మగ్గబెట్టేస్తాను అనమాట. మగ్గిపోయిన ఇందులో పసుపు, కారం, సింపుల్గా ఈరోజైతే ఈ బొబ్బాస్కాయతో సింపుల్ కర్రీ చెప్తున్నాను కాబట్టి ఇంకేం వేయట్లేదండి. కారం పసుపు కూడా యాడ్ చేసి బాగా కలిపేయాలి. కారం స్మెల్ పసుపు స్మెల్ పోయేదాకా చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ముక్క గట్ట చక్కగా ఉడికిపోయింది చూడండి. ఇక్కడ చెక్ చేస్తున్నాను అనమాట బాగా ఉడికిందా లేదని. చక్కగా ఉడికిపోయింది. చుట్టుపక్కలే మనకి ఇలా కర్రీ చేసుకోవడానికి, మనకు ఆహారంలో యాడ్ చేసుకోవడానికి అనేకమైన కాయగూరలు ఉంటాయి. కాకపోతే మనమే వాటిని చూడడం, బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికే చూస్తాం. కానీ మన చుట్టూ ఉన్న ఈ
తినొచ్చు వండుకోవచ్చు ఏమని కూడా చాలా వరకు తెలియక చేయరు, తెలుసుండి కూడా బద్ధకంతో కొంతమంది చేయరు. కానీ తెలిస్తే మాత్రం కంపల్సరీ ఇలా ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇవి మందులు గట్టి ఏమేయకుండా చక్కగా వాటికి అవి మొలిసి వచ్చే కాయలు కాబట్టి హైబ్రిడ్ కాయలు ఏం కాదండి, ఇవి నాటు కాయలే కాబట్టి చాలా మంచిదన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి మొక్క అన్నీ ఉడికిన తర్వాత చింతపండు వాటర్ వేసాను అనమాట. మొక్క ఉడికిపోయింది కాబట్టి వేరే వాటర్ ఏమీ యాడ్ చేయకుండా చింతపండు వాటర్ వేసాను. దానివల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది, చాలా మంచి టేస్ట్ వస్తుందండి. చింతపండు వాటర్ అనేది వేసి చక్కగా ఇలా మగ్గబెట్టేసాను అనమాట. ఆయిల్ అనేది వదిలేదాకా కూడా సిమ్లో పెట్టి మగ్గబెట్టేసాను. పచ్చి బొబ్బాస్కాయ అయితే కూర అయితే రెడీ అయిపోయిందండి. తెలిస్తే తెలుసని, తెలియకపోతే తెలియదని కామెంట్ చేయండి. ఉంటాను, బాయ్.